శ్రీ గురుభ్యో నమ. 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఓం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం సతతయుక్తానాం, ఎవరైతే ఎల్లప్పుడూ నాతో అనుసంధానమై, భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమతో నన్ను భజిస్తూ ఉంటారో, దదామి బుద్ధి యోగం, అలాంటి భక్తులకు నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. ఏన మాం ఉపయాంతితే, ఆ బుద్ధి యోగం ద్వారా వారు నన్ను చేరుకునే మార్గాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ భక్తికి ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నాడు. భగవంతుణ్ణి ప్రేమతో స్మరించే వ్యక్తికి కేవలం భక్తి మాత్రమే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎటువైపు వెళ్ళాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయాలలో అంతరంగంలో ఒక వివేకం కలుగుతుంది. అదే బుద్ధి యోగం. బయట నుండి ఎవరో వచ్చి ప్రతి సమస్యకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా మన అంతరంగంలోనే మంచి చెడులను గుర్తించే జ్ఞానము పెరుగుతుంది. ఒక తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. బిడ్డ ప్రతి విషయంలో తల్లిని అడగకపోయినా తల్లి తన బిడ్డకు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే వివేకాన్ని నేర్పుతుంది. అదేవిధంగా భగవంతునిపై నిజమైన ప్రేమ పెరిగినప్పుడు భగవంతుడు మన బుద్ధిని సన్మార్గం వైపు నడిపిస్తాడు. నిరంతరము భగవంతుని యందు మనస్సు ఉంచి భగవంతుని భక్తులై భగవంతునితో సంపూర్ణమైన ఐక్యత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, జన్మ సార్థకం చేసుకొని మోక్షాన్ని పొందడానికి అవసరమైన బుద్ధి యోగాన్ని, జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. మానవులుగా మనం ఎందుకు పుట్టాము అని జీవితంలో ఎన్నోసార్లు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న వేసుకుంటే మనకు వచ్చే సమాధానము మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండడానికి, మోక్షం పొందడానికి, జన్మరాహిత్యానికి అని సమాధానం వస్తుంది. దీన్ని పొందాలని మనం ప్రయత్నం చేయకపోతే మన మానవ జన్మను, మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే. మోక్షాన్ని పొందడానికి ఏకైక మార్గం జ్ఞానయోగమే. దాన్ని ఇక్కడ బుద్ధి యోగం అంటున్నాడు పరమాత్మ. అటువంటి బుద్ధి యోగం మనకు ఎలా లభిస్తుంది, ఎలా పొందుతాము అంటే, ఇక్కడ ఒక ఉపాయాన్ని చెప్పాడు పరమాత్మ. అది ఏమిటంటే, 1, నిత్యము నిరంతరము మనస్సును పరమాత్మ యందు నిలిపి ఉంచడం. 2, భగవంతుణ్ణి ప్రీతితో, ప్రేమతో, ఇష్టంతో, భక్తితో సేవించడం, పూజించడం. ఈ 2 బాగా గుర్తుపెట్టుకొని ఎప్పుడో ఒకప్పుడు కాకుండా ఎప్పుడు భగవంతుణ్ణి ప్రీతితో, భక్తితో సేవించాలి. దీనికి ఫలితంగా పరమాత్మ ఏం ప్రసాదిస్తాడు అంటే, దదామి బుద్ధి యోగం, బుద్ధి యోగం ప్రసాదిస్తాడు. ఈ బుద్ధి యోగం వల్లనే జీవుడు తన నిజమైన స్వరూపము ఆత్మ పరమాత్మ అని గ్రహిస్తాడు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకొని దానిని సాధించి జీవ బ్రహ్మైక్య ద్వారా సమస్త దుఃఖ నివృత్తిని, శాశ్వత ఆనందాన్ని పొందుతాడు. దీనివలన మనకు ఒక విషయం తెలుస్తుంది, జ్ఞానం అనేది భక్తితోనే లభిస్తుంది. అందుకే భక్తి అనే పుష్పం జ్ఞానం అనే ఫలంగా మారుతుంది. బయట చేసే పూజ భక్తి, లోపల చేసే పూజ జ్ఞానం. ఇలా బయట ఉండే సాకార దృష్టి అంటే పూజ, లోపల ఉండే నిరాకార దృష్టిగా ఎప్పుడు మారుతుంది? మనకు బయట ఉండే విగ్రహాలను పూజించడం బాగా తెలుసు, లోపల ఉండే ఆత్మ పూజ మాత్రం అంతగా తెలియదు. ఎప్పుడు ఈ బయట పూజ ఆత్మ పూజగా మారుతుంది అంటే, కొంతకాలం భక్తి యోగంలో అంటే సాకార పూజతో, భక్తితో, ప్రీతితో, నిస్వార్థంతో భగవంతుడికి పూజ చేస్తే, భగవంతుణ్ణి ఏదో ఒక రూపంతో ఆరాధన చేస్తే భగవంతుడు సంతృప్తి చెంది నిరాకార నిర్గుణోపాసనకు కావలసిన బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని మనకు ప్రసాదిస్తాడు. ఇలా సాకారం నిరాకారం కావాలంటే భగవంతుడి మీద అనన్యమైన భక్తి ఉండాలి. భగవంతుణ్ణి ప్రీతితో నిరంతరం సేవిస్తూ ఉండవలసినదే. ఇదే భక్తి నుండి జ్ఞానానికి, జ్ఞానం నుండి ధర్మాచరణకు,
ధర్మాచరణ నుండి భగవంతుని సాన్నిధ్యానికి తీసుకువెళ్ళే మార్గం. భగవంతుడు ఎక్కడి నుండి మనకు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు అనేదాన్ని పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నాడు. హరి ఓం తస్సత్.